ఏపీసీసీ చీఫ్ షర్మిల అలాగే ఇతర మంత్రులు హాజరయ్యారు. ఇక్కడ ఒక ప్రధానమైనటువంటి విషయం గమనించాలి మనం. ఇక్కడ అట్ హోమ్ కార్యక్రమానికి అంటే స్నేహపూర్వకంగా ఫార్మాలిటీగా అన్ని పార్టీలను కూడా పిలుస్తారు. ఇక్కడ రాజకీయాలతో సంబంధం లేకుండా ఏర్పాటు చేసేటటువంటి కార్యక్రమం అట్ హోమ్. గవర్నర్ తన అధికారిక నివాసంలో స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఒక కలయిక కోసం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తారు. అందరినీ కూడా ఆహ్వానిస్తారు. ఈ ఆహ్వానం అందుకున్న ఏపీసీసీ చీఫ్ షర్మిల కూడా ఈ కార్యక్రమానికి వచ్చారు. కానీ ప్రతిపక్ష నేత జగన్ హాజరు కాలేదు. అలాగే ప్రతిపక్ష పార్టీ అయినటువంటి వైసీపీ నుంచి ఏ ఒక్కరూ హాజరు కాలేదు. ప్రస్తుతం దీన్ని ప్రధానంగా గమనించవచ్చు. ఎక్కడైనా కూడా రాష్ట్రాల్లో సాధారణంగా ప్రతిపక్షమైన అధికార పక్షమైన గవర్నర్ ఇచ్చే విందుకి హాజరవడం అనేది ఫార్మాలిటీగా వస్తోంది. గౌరవార్థకంగా ఆ కార్యక్రమానికి హాజరవుతారు రాజకీయాలతో సంబంధం లేకుండా. కానీ ఇప్పుడు ఏపీలో భిన్న పరిస్థితులు కనపడుతూ ఉన్నాయి. ఘోర వైఫల్యం తర్వాత మరి మోహన్ చల్లకి ఈ కార్యక్రమానికి హాజరు కాలేదా, లేదంటే కోపగించుకుని ఈ కార్యక్రమానికి హాజరు కాలేదా, ఎలాంటి సందేశం ఇవ్వాలని వైసీపీ భావిస్తుంది అనేది ప్రస్తుతం అర్థం కానటువంటి పరిస్థితి. గవర్నర్ ఇచ్చినటువంటి విందు ఇది, ఈ అట్ హోమ్ కార్యక్రమం అనేది. ఇక్కడ ప్రభుత్వానికి కానీ లేదంటే రాజకీయాలకు కానీ సంబంధం లేనటువంటి కార్యక్రమం ఇది. కార్యక్రమానికి ప్రతిపక్షంగా ఉన్నటువంటి వైసీపీ అంటే టీడీపీ అధికార పక్షంగా ఉంది, వైసీపీ ప్రతిపక్షంగా ఉంది. సెకండ్ ఇన్ ప్లేస్ ఉన్నటువంటి పార్టీ ఒక్కరు కూడా హాజరు కాకపోవడం ఇక్కడ చర్చనీయాంశమైంది. జగన్ పదే పదే బెంగళూరు వెళ్ళడం, ఏపీలో అందుబాటులో లేకపోవడం, ఎప్పుడో ఏదో ఒక సమస్య వచ్చినప్పుడు లేదంటే ఏదైనా ఒక ఆందోళన నిరసన కార్యక్రమం వచ్చినప్పుడు ఆయన ఏపీకి రావడం, మళ్ళీ బెంగళూరుకు వెళ్ళిపోవడం ఒక చర్చనీయాంశం అయితే ప్రస్తుతం సరే ఆయన పరోక్షంలో మరొకరినైనా వైసీపీ నుంచి లేదంటే మరి కొంతమందినైనా ఒక బృందాన్నైనా కానీ వైసీపీ నుంచి పంపి ఉంటే బాగుండేదనే ఒక విమర్శ అయితే ప్రస్తుతం కనబడుతుంది. వైసీపీ నుంచి ఒక్కరు కూడా హాజరు కాకపోవడం అనేది ఇక్కడ ప్రస్తుతం చర్చనీయాంశం అవుతూ ఉంది. రైట్, మా ప్రతినిధి శివ జాయిన్ అవుతూ ఉన్నారు విజయవాడ నుంచి. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. శివ, ఏపీసీసీ షర్మిల హాజరయ్యారు, టీడీపీ నుంచి పార్టీల నేతలు, ఇతర పార్టీల నేతలు కూడా హాజరయ్యి ఉంటారు. ఒక ఆహ్లాదకర వాతావరణం కనపడుతుంది. ఎందుకు వైసీపీ దీంట్లో పార్ట్ కాలేకపోయింది? ఆహ్వానం అందినా కూడా వైసీపీ ఎందుకు ఈ కార్యక్రమానికి హాజరు కాలేదు? గతంలో సాంప్రదాయం వేరే విధంగా ఉంది. గతంలో సాంప్రదాయం ప్రకారం టీడీపీ నేతలు హాజరైనటువంటి పరిస్థితి ఉంది. కానీ ఇప్పుడు ఎందుకు ఈ సాంప్రదాయానికి తూట్లు పొడుస్తోంది వైసీపీ? అట్ హోమ్ విందుకు సంబంధించి కూడా ఆల్రైట్, మళ్ళీ కాంటాక్ట్ చేసే ప్రయత్నం చేద్దాం మా ప్రతినిధి శివని. ప్రస్తుతం అట్ హోమ్ కార్యక్రమం ఆహ్లాదకరంగా జరుగుతూ ఉంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గవర్నర్ నజీర్తో మాట్లాడుతూ ఉన్నారు. ఆ దృశ్యాలను మనం చూస్తున్నాం. ఇటు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా చూడవచ్చు. ఈ కార్యక్రమానికి ఏపీసీసీ చీఫ్ షర్మిల కూడా హాజరయ్యారు. జగన్ సోదరి ఏపీసీసీ చీఫ్ షర్మిల ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి ఈ రాజకీయాలకి సంబంధం లేకుండా ఉన్నటువంటి ప్రధాన నేతలకు కావచ్చు, ప్రభుత్వ పెద్దలకు కావచ్చు, గవర్నర్ ఇచ్చేటటువంటి ఒక ఫార్మల్ విందుగా ఈ కార్యక్రమాన్ని చూస్తూ ఉంటారు. ఎట్ హోమ్ కార్యక్రమాన్ని ప్రతి ఏడాది జరుగుతుంది. ఈ కార్యక్రమంలో అందరూ కూడా భాగం అవుతూ ఉంటారు సంప్రదాయం ప్రకారం. అలాగే గవర్నర్ ఇచ్చిన పిలుపుకు గౌరవప్రదంగా హాజరవుతూ ఉంటారు.
కానీ ఈ కార్యక్రమానికి వైసీపీ ప్రస్తుతం ఆ సంప్రదాయంలో భాగం కాదలుచుకోలేదు, వైసీపీ హాజరు కాలేదు. కారణాలు ఏంటనేది ఆ పార్టీ నేతలే తెలియాల్సి ఉంది. ప్రస్తుతం మా ప్రతినిధి శివ జాయిన్ అవుతున్నారు. శివ, ఇందాక మాట్లాడుకుంటూ ఉన్నాం, ఒక సాంప్రదాయం, ఇది గవర్నర్ ఏర్పాటు చేసేటటువంటి విందు, రాజకీయాలకు సంబంధం లేదు. ఏంటి పార్టీ తరపు నుంచి ఎవరిని హాజరు కావద్దని ఆదేశాలు ఏమైనా ఉన్నాయా? ఆహ్వానం అందినా కూడా సరే, జగన్ బెంగళూరులో ఉంటున్నారు, అది వేరే విషయం. పార్టీకి సంబంధించిన వాళ్ళందరూ అక్కడే ఉంటున్నారు కదా. అంటే ఆంధ్రప్రదేశ్ ప్రస్తుతం ఒక విచిత్రమైన సాంప్రదాయానికి తెరలేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. వైఎస్ఆర్సీపీ అధికారం కోల్పోయిన దగ్గర నుంచి వారు వ్యవహరిస్తున్న తీరు ప్రతిదీ కూడా అనుమానాస్పదంగా, వివాదాస్పదంగానే కనిపిస్తోంది. తాజాగా చూస్తే ఏదైతే స్వతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా గవర్నర్ ఆనవాయితీగా రాష్ట్రంలో ఉన్న ముఖ్యమైన నేతలకి, అన్ని పార్టీ నాయకులకి సాదరంగా కూడా ఆహ్వానిస్తారు. ఈ ఆహ్వానానికి ఎట్ ఫర్ హోమ్ కార్యక్రమం జరుగుతుంది. సో ఈ కార్యక్రమానికి ప్రధానంగా చూసుకుంటే గనక అన్ని పార్టీ నేతలు, ముఖ్యమంత్రితో పాటు ప్రతిపక్ష నేతలు, ఉప ముఖ్యమంత్రులు, వివిధ పార్టీలకు సంబంధించిన అధ్యక్షులు అందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరవుతారు. కానీ తాజాగా చూసుకుంటే వైఎస్ఆర్సీపీకి సంబంధించి మాజీ ముఖ్యమంత్రి ఒక పార్టీకి అధినేత, కానీ ఆయన కానీ అలాగే ఆ పార్టీకి సంబంధించిన నేతలు ఎవరు కూడా ఈ కార్యక్రమానికి ఈ రోజైతే హాజరైన పరిస్థితి కనిపించలేదు. ఎందుకంటే రాజకీయాలకి సంబంధం లేకుండా, ఎక్కడా కూడా గవర్నర్ ఇచ్చే విందుకు సంబంధించి రాజకీయాలకు సంబంధం లేకుండా జరుగుతుంది. కానీ వైఎస్ఆర్సీపీ ఒక కొత్త సాంప్రదాయానికి తెరలేపిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో జరిగిన హెడ్ హోమ్ కార్యక్రమానికి అప్పుడు ప్రతిపక్ష నేత హోదాలో కూడా చంద్రబాబు అనేక సందర్భాల్లో కూడా ఆయన హాజరైన పరిస్థితి కనిపించింది. కానీ తాజాగా చూసుకుంటే ఈ రోజు జరుగుతున్న హెడ్ హోమ్ కార్యక్రమానికి సంబంధించి ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, అలాగే బీజేపీ నుంచి సుజనా చౌదరి, పలువురు ఎంపీలు, మంత్రులు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. అలాగే జగన్ చౌదరి, కాంగ్రెస్ పార్టీ చీఫ్ షర్మిల కూడా ఈ కార్యక్రమానికి రావడం ప్రత్యేక ఆకర్షణీయంగా కూడా జరిగింది. లోకేష్ ప్రత్యేకంగా ఆమెతో కూడా దగ్గరికి వెళ్లి మరి ఆప్యాయంగా పలకరించిన సంఘటన ఒక హైలైట్ గా చెప్పుకోవచ్చు. కానీ వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నేతలు ఎవరు కూడా ఈ కార్యక్రమానికి రాని పరిస్థితి కనిపిస్తా ఉంది. సో కావాలనే రాలేదా, లేకపోతే మరి ఇతర కారణాలు ఉన్నాయనే దానికి సంబంధించి అయితే క్లారిటీ లేదు. కానీ ప్రస్తుతం ఈ రోజు మధ్యాహ్నమే జగన్ కుటుంబ సమేతంగా కూడా బెంగళూరు పయనమయ్యారు. వారానికి 4 రోజుల పాటు ఆయన బెంగళూరు కేంద్రంగానే రాజకీయ కార్యకలాపాలు అయితే కొనసాగిస్తున్నారు. చక్రి, మిగతా పార్టీ నేతలకి సాధారణంగా ఎట్ హోమ్ కార్యక్రమం జరుగుతుందంటే న్యూస్ ఉంటుంది, ఆహ్వానం ఉంటుంది. అట్లీస్ట్ పార్టీలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి నేతలకైనా కానీ ఆహ్వానం అందుతుంది కదా. వాళ్ళని వెళ్ళొద్దనే ఉన్న ఆదేశాలు ఉన్నాయి, కనీసం ఒక్కరు కూడా కనపడకపోవడం ఏంటి? ప్రధానంగా చూసుకుంటే పార్టీ అధినేత తీసుకునే నిర్ణయానికి ఆ పార్టీలో ఉండే నాయకులంతా కూడా అదే నిర్ణయం అధికారికంగా తీసుకున్నారా? నిర్ణయం అనేది పాస్ అయిందా కింద ఉన్నటువంటి రెండవ శ్రేణి నేతలకి? 100% కింద స్థాయి నేతలకి అధికారిక, అంటే ఆ పార్టీ నుంచి అధికారికంగా సమాచారం వెళ్ళింది కాబట్టి ఆ పార్టీ నుంచి ఏ నాయకులు కూడా ఈ కార్యక్రమానికి రాలేదని చెప్పి మనం భావించాలి. ఒకవేళ సమాచారం అందకపోతే ఆ పార్టీకి సంబంధించిన నేతలు ఎవరో ఒకరు వస్తారు కదా ఖచ్చితంగా. సో ఎవరు రాలేదంటే ఖచ్చితంగా ఆ పార్టీకి సంబంధించి గవర్నర్ కార్యక్రమానికి వెళ్ళకూడదు అనేది ఆ పార్టీ ఒక స్టాండ్ గా తీసుకున్నట్టు కూడా మనం భావించాలి చక్రి. ఎందుకంటే ఇప్పుడు బీజేపీ ఉంది, బీజేపీకి సంబంధించి ఏపీ అధ్యక్షులు పురంధేశ్వర్ రాకపోయినా కానీ ఆ పార్టీ ఎమ్మెల్యే సుజనా చౌదరి వచ్చాడు. అలాగే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా ఒక ప్రతినిధిగా ఆ పార్టీ తరపు నుంచి ఒక ప్రతినిధి, ఒక రిప్రజెంటేటివ్ ఉంటే ఓకే, పార్టీ వచ్చింది, ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళు హాజరయ్యారు, అందరు రావాలని ఏం లేదు కదా. అవును. సో అందుకే కాబట్టి ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ అయితే గవర్నర్ ఇస్తున్న కార్యక్రమానికంటే గవర్నర్ కూడా ప్రస్తుత ప్రభుత్వంలో ఒక భాగం అని చెప్పి కూడా వారు భావిస్తున్నట్లు కూడా అర్థమవుతుంది. సో దానిలో భాగంగానే వారు రాలేదనేది ఇక్కడ మెజార్టీ నేతలు అయితే అభిప్రాయం వ్యక్తం చేస్తా ఉన్నారు. అలాగే ఆహ్వానానికి సంబంధించి కూడా ఖచ్చితంగా ఆ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీలు, విజయవాడ కేంద్రంగా రాజ్యసభ సభ్యులు, విజయవాడ కృష్ణా జిల్లా, ఉమ్మడి కృష్ణా జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్సీలు కూడా ఉన్నారు. కానీ వాళ్ళు కూడా ఈ కార్యక్రమానికి రాలేదంటే ఖచ్చితంగా ఆ పార్టీ నుంచి స్పష్టమైన డైరెక్షన్స్ వచ్చింది కాబట్టి రాలేదని చెప్తా మనం భావించాలి. కానీ ఇది సరైన సాంప్రదాయం కాదంటే గవర్నర్ ఇచ్చేటటువంటి విందు ఇది. ఇక్కడ ఒక ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఉంటుంది. ఎవరు రాజకీయాలకు సంబంధించో లేదంటే మరొకసారికి సంబంధించో ఏర్పాటు చేసుకునే సభా సమావేశం కాదు ఇది. ఒక పార్టీకి చెందింది కాదు. గవర్నర్ పార్టీకి చెందినటువంటి వ్యక్తి కాదు. గవర్నర్ మేబీ గవర్నమెంట్లో భాగం కావచ్చు, కానీ ఆయన రాజ్యాంగ పరమైనటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి ఒక సాంప్రదాయం ప్రకారం, ఒక ఆనవాయితీ ప్రకారం ఒక విందు ఇచ్చినప్పుడు గతంలో ఎప్పుడూ లేని విధంగా ప్రతిపక్షంలో ఉండి ఎన్ని సీట్లు వచ్చాయనేది పక్కన పెడదాం, ఎలాంటి వైఫల్యం చెందింది పార్టీ అనేది పక్కన పెడితే అట్లీస్ట్ ఒక రిప్రజెంటేటివ్ని పంపడం, గవర్నర్ని ఇక్కడ చులకన చేయడం కూడా అవుతుంది కదా. ఇది 100% కూడా గవర్నర్ పిలిచిన ఈ కార్యక్రమానికి రాకపోవడాన్ని కూడా గవర్నర్కి సంబంధించి ఖచ్చితంగా వారు సరైన ప్రాతినిధ్యం అంటే ప్రాముఖ్యత ఇవ్వలేదని కూడా మనం భావించాల్సిన పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఎందుకంటే గవర్నర్ అంటే రాజకీయ పార్టీలకు సంబంధం లేకుండా ఒక ప్రభుత్వ నేతగా, రాజ్యాంగానికి సంబంధించిన కీలకమైన వ్యక్తిగా ఆయన ఇస్తున్న విందుకు సంబంధించి కూడా ప్రధానమైన ప్రతిపక్ష హోదా లేకపోయినా కానీ
ప్రతిపక్షానికి సంబంధించిన నాయకులు, ఆ పార్టీకి సంబంధించి ఎవరు కూడా రాకపోవడం పెద్ద చర్చనీయమైన పరిస్థితి అయితే కనిపిస్తామని చెప్పింది. రైట్. బహుశా అంటే ఇంత గౌరవ వైఫల్యం తర్వాత ఇంకా దాని నుంచి బయటికి వచ్చినట్టుగా కనపడటం లేదు పార్టీ కానీ, పార్టీ అధినేత కానీ, పార్టీకి చెందినటువంటి ఇతర నేతలు కానీ. అందుకే మళ్ళీ ఇట్లాంటి కార్యక్రమాల్లోకి వచ్చి పార్టీ ఆ ముఖం చెల్లనటువంటి పరిస్థితుల్లో ఏమన్నా ఉన్నారనుకోవచ్చా అందరూ?